మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం. ఆ టైటిల్ ఏంటంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీలో కమ్మ సామాజిక వర్గ నేతలు నిజంగానే డైలమాలో ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి తీరుతోని ఆయన 5 ఏళ్ల పాటు వాళ్ళని పూర్తిగా తన పార్టీ కోసం తన కోసం వాడుకొని ఆ తర్వాత పక్కన పెట్టిన తీరు కానీ ఇవన్నీ కారణాలతో వాళ్ళు నిజంగా తన భవిష్యత్తునే త్యాగం చేయాల్సిన పరిస్థితి ఈరోజు కమ్మ సామాజిక వర్గ నేతలకు ఎదురవుతోంది. ఎస్పెషల్లీ మనం వంశీ దగ్గర నుంచి కొడాలి నానిని చూసుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు ముందుగానే అలర్ట్ అయి టీడీపీలోకి వెళ్ళారు. కానీ అలాంటి కమ్మ సామాజిక వర్గ నేతలు ఒక అబ్బాయి చౌదరి కావచ్చు, ఒక తలసిల రఘురాం కావచ్చు, ఇలాంటి నేతలు ఒక దేవినేని అవినాష్ కావచ్చు, ఒక కేసినేని నాని కావచ్చు, ఇలాంటి నేతలు ఎంతోమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాను రిప్రజెంట్ చేసిన వైఎస్ఆర్సీపీ నేతల్లో చాలామంది కమ్మ సామాజిక వర్గ నేతలు ఉన్నారు. అలాంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేసినట్టే. ఎందుకంటే ఈరోజు పార్టీ అధికారంలో ఉండడం, అధికారంలో లేకపోవడం ఎప్పుడు కూడా ఓటమి గెలుపు సహజంగానే జరుగుతూ వస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఈరోజు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితమైన తర్వాత అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటా అన్న చర్చ అయితే ఈరోజు నిజంగానే హాట్ టాపిక్ అవుతుంది. 1 ఇయర్ కూటమి ప్రభుత్వం తన పాలన కంప్లీట్ చేసుకుంది. ఎట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం ఎలాగైతే తన పాలన కంప్లీట్ చేసుకుందో 1 ఇయర్ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకున్నట్టే. 1 ఇయర్ పాటు ఆయన ఎలా బిహేవ్ చేశారు, ప్రతిపక్ష నేతగా ఎంతవరకు సక్సెస్ అయ్యారని కూడా జనం చర్చించుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు నిజంగానే ఆ పార్టీనే కాదు అందులో ఉన్న ఎస్పెషల్లీ ఆయన నమ్ముకున్న కమ్మ సామాజిక వర్గ నేతలను కూడా సూపులో పడేస్తూ ఉన్నాయి. ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ దందాలు చేసేవాళ్ళను, గంజాయి అమ్ముకునే వాళ్ళను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన తీరు కానీ, వీధి రౌడీలను పరామర్శిస్తున్న వ్యవహారాలు కానీ, అదేవిధంగా 1 ఇయర్ అయిపోయిన తర్వాత అసలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేయకుండా, అదేవిధంగా మనం చూసినట్లయితే వెన్నుపోటు దినం పేరుతో ఒక ఇష్యూకి కాల్ఫర్ చేసి ఒక ధర్నాకు ఆయన తాడేపల్లికే పరిమితం కావడం, ఇలాంటి ఇష్యూస్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే మిగతా నేతలు కూడా కేవలం కమ్మ సామాజిక వర్గమే కాదు, అది ఒక నిజంగా డైలమాలో పడేసే అంశమే. కానీ ఎట్ ద సేమ్ టైం పర్టికులర్లీ ఈ రోజున కమ్మ సామాజిక వర్గ నేతలు మొత్తం కూడా ఈరోజు రెండుకి చెడ్డ రేవడిగా మారారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఆయన అధికారాన్ని చూసుకొని ఆయన మెడిసి పడితే ఆ అండ చూసుకొని ఆయన కోసం ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం వీళ్ళందరూ కూడా రెచ్చిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలా రెచ్చిపోయిన నేతలందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో జనం దానికి క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ ఇచ్చారు, అలా రెచ్చిపోతే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేసి. సో అందుకనే ఈ రోజున అటు టీడీపీలోకి వెళ్లేందుకు వాళ్ళకి అవకాశం లేదు, అలా అని వైఎస్ఆర్సీపీలో ఉంటే తమ భవిష్యత్తు ఏమవుతుందా అన్న ఆందోళన ఉంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీలో కమ్మ సామాజిక వర్గం నేతలు నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ స్థాయిలో సఫికేషన్ ఫీల్ అవ్వడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళన కూడా ఈరోజు ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే ఒక్కరు కూడా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పేర్లో ఎక్కడా ఒక్కరు కూడా ఆ పార్టీ తరపున వాయిస్ వినిపించేందుకు కూడా ఈరోజు ముందుకు రావట్లేదు. ఎక్కడ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడేందుకు అంత యాక్టివ్గా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయట్లేదు, అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి కాల్ఫర్ చేసిన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కూడా కావట్లేదు. మనం చూసినట్లయితే ఎక్కడో ఒక అవినాష్ లాంటి వాళ్ళు 1-2 చోట్ల మాట్లాడారు, కానీ ఆయన వెంటాడుతున్న కేసులు భయం కూడా ఆయన కూడా భయపడేలా చేస్తూ ఉంది ఈ రోజున. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వల్ల అటు వైఎస్ఆర్సీపీకి ఈరోజు దూరం అయ్యారు. ఎందుకంటే జనం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు ఓటమి పాలు చేసి. ఇంకోవైపు చూస్తే అలా జగన్మోహన్ రెడ్డి కోసం తమ బట్టలు దించుకుని మరీ పనిచేయడం వల్ల ఈరోజు అది టీడీపీలో కూడా ఎంట్రీ లేకుండా పోయింది. అలాగని బీజేపీలోకో జనసేనలోకో వెళ్దామంటే ఆల్రెడీ కూటమిగా ఏర్పడి ఉన్నాయి 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. సో ఆ స్థాయిలో టీడీపీ అనుమతి లేకుండానో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్కమ్ చేయకుండానో మిగతా 2 పార్టీలు అంత డేర్ చేస్తాయని కూడా మనం అనుకోం. అందుకే ఆల్మోస్ట్ కమ్మ సామాజిక వర్గ నేతల పరిస్థితి ఒక సూప్లో పడ్డట్టుంది ఈరోజు వైఎస్ఆర్సీపీలో. బయటికి చెప్పుకోకపోయినా చాలామంది నేతలు అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటూ కుమిలిపోతూ ఉన్నారు. తాము 5 ఏళ్ల పాటు సాగించిన అరాచకాలకి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని తమ కెరీర్ నట్టేట్లో ముంచుకున్నామని కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మనం వరుసపెట్టి వీళ్ళందరినీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే అందరికన్నా ముందు వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చింది ఎవరంటే వీళ్ళందరిలో కొడాలి నానినే. కొడాలి నాని అంతకుముందు టీడీపీ నుంచి 2004లో గెలిచారు, ఆయన 9లో గెలిచారు. 9లో గెలిచిన తర్వాత ఏదైతే అప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 2వ సారి ముఖ్యమంత్రి కావడం, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత కొడాలి నాని లాంటి వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈయన 2014లో గెలిచారు. అటు అసెంబ్లీలో ఇటు బయట టీడీపీకి ఆ రోజు కొరకరాని కొయ్యగా నాని మారుతూ వచ్చారు. 2019లో మరోసారి టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధిస్తే నాని మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకి తన క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఆయన ప్రతిపక్షంలో ఉంటేనే పార్టీ అడ్డు ఆపు లేకుండా ఉండేది. అలాంటిది ఒకసారి మంత్రి పదవి వచ్చింది, పార్టీ అధికారంలో ఉంది, 151 సీట్లతో జగన్ సీఎం అయ్యారు, తనకు మంత్రి పదవి వచ్చింది. సో ఎక్కడా కూడా నాని ఆగే ప్రసక్తే లేదన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఎంత అసహ్యకరమైన బూతుల భాష మాట్లాడుతూ దాన్ని ఎండార్స్ చేస్తూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. ఒక బూతులు మంత్రి అని చిన్నపిల్లలు కూడా అనుకునేలాగా ఆయన బిహేవ్ చేసేవాళ్ళు.
తన శాఖ కంటే చంద్రబాబు నాయుడు తిట్టం మీద, తన శాఖలో జరుగుతున్న విషయాల కంటే లోకేష్ని టార్గెట్ చేయడం మీద, పవన్ కళ్యాణ్ మాటకు ముందు ఆయన పెళ్లిళ్ళ వ్యవహారాన్ని తెర మీదకి తేవడం మీద మాత్రమే ఆయన దృష్టి పెట్టేవాడు. అలా ఒక అసహ్యకరమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరంటే కొడాలి నానినే. సో 2.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన తీసి పక్కన పెట్టినా బట్ తన యాటిట్యూడ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో తనకన్నా రాజకీయాల్లో, రాజకీయ అనుభవంలో అన్నిట్లో చిన్నవాడైన వెనిగళ్ల రాము చేతిలో కొడాలి నాని చాలా ఘోరంగా ఓడిపోయారు. 4 సార్లు ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రి అయ్యారంటే ఆయనకు ఒక స్ట్రాంగ్ బేస్ అక్కడ ఉంటుంది గుడివాళ్ళు. అలాంటి కొడాలి నాని వెనిగళ్ల రాము చేతిలో చిత్తుగా ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో. ఈరోజు వెనిగళ్ల రాముని చూసిన, కొడాలి నానిని చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అక్కడ ఏ చిన్న నేత అయినా కూడా నిజంగా దేవుళ్ళకి కనిపిస్తారు. అందుకే వెనిగళ్ల రాముని ఈరోజు గుడివాడు అంతా ఓన్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఓడిపోక ముందు, ఎన్నికలకు ముందు రిజల్ట్ వస్తాయనగా చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తాను ఆయన గెలిస్తే అంటూ కూడా మాట్లాడి కొడాలి నాని ఈరోజు తన బూట్లే తను పాలిష్ చేసుకోలేని పరిస్థితుల్లో వరుసపెట్టి అనారోగ్యానికి గురి కావడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన పూర్తిగా హైదరాబాద్కో లేకుంటే బెంగళూరుకో పరిమితం అవుతున్నారు. ఆయన ఎక్కడ దేశం విడిచి పాడిపోతారని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆయనకి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది. సో ఆ స్థాయిలో ఈరోజు గుడివాడలో కొడాలి నాని ఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంట్రీ ఇచ్చినా ఆ స్థాయిలో జనం ఆయన్ని ఓన్ చేసుకుంటారన్న పరిస్థితి కూడా లేదు. అసలు అభివృద్ధి అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటిది ఈరోజు గుడివాడ ప్రజలు చూస్తూ ఉన్నారు వెనిగళ్ల రాము కారణంగా. అరాచకాన్ని చూసిన గుడివాడ ప్రజలకు ఈరోజు వెనిగళ్ల రాము ఎమ్మెల్యే అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కొంచెం ఊరటనిచ్చాయని మనం అనుకోవాలి. సో కొడాలి నానికి అసలు భవిష్యత్తే లేదున్న పరిస్థితి అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తూ ఉన్నారు. అసలు కొడాలి నాని మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన గుడివాడలోకి ఆయన్ని పూర్తిగా పట్టించుకునే వైసీపీ నేతలు ఉండరంటే కూడా అతిశయోక్తి కాదు. అలా తను డైలమాలో పడేసుకున్నారు. మరొక వ్యక్తి గురించి చెప్పాలంటే వంశీ. ఆల్రెడీ కొడాలి నాని నమ్ముకుని ఆయన వైసీపీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం కొడాలి నాని కంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు. భువనేశ్వర్ క్యారెక్టర్ అసాసినేషన్ మొదలుకొని లోకేష్ పుట్టుకను కూడా ప్రశ్నించేదాకా వంశీ తీరు వెళ్ళింది. ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో యార్లగడ్డ చేతిలోనే ఆయన ఓడిపోతే ఈరోజు జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటపడదామన్నా కోర్టు నుంచి కూడా ఎగ్జామ్షన్ రాని పరిస్థితి. రిమాండ్ల మీద రిమాండ్లు పడుతున్నాయి. ఇటు ఆరోగ్యం కూడా డిటరేట్ అవుతుంది. గన్నవరంలో మరో అభ్యర్థిని చూసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వెతుకులాట మొదలుపెట్టారు. అంటే ఇక ఆయన వచ్చిన ఆల్మోస్ట్ ఇక రాజకీయ సన్యాసమైన చర్చ అయితే ఆయన అభిమానుల్లోనే జరుగుతూ వస్తుంది. అంటే జగన్ నమ్ముకొని ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో తన కెరీర్ నాశనం చేసుకున్న మరో నేత ఎవరంటే వంశీ అనే చెప్పుకోవాలి. అలాగే ఇంకొక నేత ఎవరంటే లాస్ట్ మినిట్లో సెల్ఫ్ గోల్ చేసుకున్న మరో నేత ఎవరంటే కేశినేని నానినే. సో చంద్రబాబు నాయుడు పీఆర్పీ నుంచి వచ్చినప్పటికీ కూడా 2014 ఎన్నికల్లో కేశినేని నానికి ఆయన ఎంపీ పదవి కట్టబెడతాం జరిగింది. వంశీ లాంటి వాళ్ళని పాపం గన్నవరానికి కూడా పంపించారు నాని కోసం. ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీ అయ్యారు. తనకంటూ ఒక ఇండివిజువల్ చరిష్మా తెచ్చుకున్నారు నాని చాలా తక్కువ సమయంలోనే. అటు బీజేపీ నేతలతో కూడా సత్సంబంధాలు ఉండేవి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్రం గురించి అనేక ఇష్యూల మీద మాట్లాడుతూ వచ్చేవాళ్ళు ఆయన ఢిల్లీ స్థాయిలో. దెన్ అలాంటి నానికి మరోసారి 2019లో టికెట్ ఇస్తే టీడీపీ అంత క్రైసిస్ని ఎదుర్కొన్న ఆ సమయంలో కూడా కేశినేని నాని ఆ రోజు ఎంపీ కావడం జరిగింది. ఎంపీ అయిన తర్వాత ఎవరైతే గల్లా జయదేవ్ లాంటి వాళ్ళని పార్లమెంటరీ పార్టీ నేతగా చేయడాన్ని నిరసిస్తూ ఫస్ట్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన కూతురు శ్వేతాన్ని మేయర్ చేద్దాం అనుకుంటే సొంత పార్టీ నేతలే అడ్డుపడ్డారంటూ రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. వితిన్ ద పార్టీలో, వితిన్ ద బాక్స్లో, వితిన్ ద రూమ్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన ఇష్యూస్ని బయటికి పెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడుతోనే చాలా యారగెన్సీగా, చాలా యాటిట్యూడ్తో ఆయన బిహేవ్ చేసిన సందర్భాలు ఆయన వెంట నడిచిన అనుచరుల్లో కూడా చాలా అసంతృప్తిని అయితే తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే చిన్నీని పార్టీ ప్రమోట్ చేస్తూ వచ్చింది, తన తమ్ముడైన చిన్నీని. సో చిన్ని వర్సెస్ నాని అనే ఈక్వేషన్లో ఎన్నికలకు ముందు నాని ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఎగ్జిట్ అయ్యి వెంటనే ఆ రోజున సవాల్ చేశారు కూడా చంద్రబాబు నాయుడికి. విజయవాడ ప్రజలు తాను ఓన్గా పోటీ చేసిన గుండెల్లో పెట్టుకుంటారు అనేసి, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ మాట్లాడారు. అలాంటిది సొంత తమ్ముడు చేతిలోనే, చిన్ని చేతిలోనే నాని ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఈరోజు అస్త సన్యాసం చేశారు ఆయన. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా మాట్లాడి అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నారు కొన్ని డైలాగులతో. ఆయన అస్త సన్యాసం చేయడమే కాదు, తన కూతురు శ్వేత రాజకీయ భవిష్యత్తును కూడా ఈరోజు డైలమాలో పడేశారు. ఒకసారి రాజకీయ సన్యాసం చేస్తా అన్న వ్యక్తి మళ్ళా రాజకీయాల్లో హైలైట్ అయితేనే, ఎక్కడో మాట్లాడితేనే అంతగా ప్రజలు ఆయన్ని తిరిగి స్వీకరించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్రెడిబిలిటీ క్వశ్చన్ హియర్. సో అలాంటి సందర్భంలో ఈరోజు తన కూతురు శ్వేత రాజకీయ జీవితాన్ని కూడా ఆయన డైలమాలో పడేశారా అన్న చర్చ అయితే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఆఖరి నిమిషంలో పాపం పార్టీని వీడి కామ్గా ఉన్న టీడీపీలో ఈరోజు ఏదో ఒక పదవిలో ఉండేవాళ్ళు ఆయన. ఆఖరి నిమిషంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి హడావుడి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కేసీఆర్ నానిని కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భమే లేదు. అలా కేసీఆర్ నాని నిజంగా నా పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఈరోజు ఎగ్జిట్ అవుతున్న పరిస్థితి రాజకీయాల నుంచి. అలా
చెప్పుకుంటూ పోతే అబ్బాయి చౌదరి, చింతమనేని ప్రభాకర్ లాంటి ఒక వ్యక్తిని 2019 ఎన్నికల్లో అబ్బాయి చౌదరి ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో అబ్బాయి చౌదరిని ఓడించి చింతమనేని ఎమ్మెల్యే అయితే ఈ రోజున అబ్బాయి చౌదరిని పిలిచి కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కాస్త ఓడించే ప్రయత్నం కూడా చేయట్లేదు. సో అబ్బాయి చౌదరి నిజంగానే ఏదైతే దెందులూరు కాన్స్టిట్యున్సీలో సఫికేషన్ ఫీల్ అవుతున్నారని చర్చ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆ స్థాయిలో తన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తు విషయంలో సేతుకన్నేస్తున్నారన్న విమర్శ ఆయన నుంచి, ఆయన అనుచరుల నుంచి కూడా వస్తూ ఉంది. ఇక ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఉన్నారు ఆ పార్టీలో. ఒక్క తలసిల రఘురాం లాంటి వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కోర్ టీంలో ఉన్నారనుకోవచ్చు. ఇప్పటికీ ఆయన మొన్నటి వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు కొనసాగుతూ వస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రోగ్రామ్ కమిటీలో కీలకంగా ఉంటూ వచ్చారని అనుకోవాలి, కొంత ప్రయారిటీ మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇక వేరే దేవినేని అవినాష్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనకు తెలిసిందే. సో అవినాష్ని తీసుకొచ్చి జగన్మోహన్ ఏదైతే తన తండ్రి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడిని రామ్మోహన్ నాయుడు తరహాలోనే ప్రమోట్ చేశారు. తెలుగు యువత బాధ్యతలు ఇస్తే ఈరోజు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా టికెట్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆయనకి. 2019 ఎన్నికల్లో గుడివాడ టికెట్ ఇచ్చారు. కొడాలి నానిని ఓడించేందుకు కరెక్ట్గా అవినాష్ సరిపోతాడని అనుకున్నారు చంద్రబాబు నాయుడు. రావి ఫ్యామిలీ దగ్గర నుంచి పిన్నమనేని ఫ్యామిలీ దాకా అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు పాపం. అయినా ఓడిపోయాడు అవినాష్. ఓడిపోయిన వెంటనే అదే కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. ఆ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు తనే కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఈరోజు ఇంక్లూడింగ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో కీలక నిందితుడిగా ఉండి లుక్అవుట్ నోటీస్ కూడా అందుకున్నారు ఆయన. ఈరోజు నిజంగానే అదే నెహ్రూ కొడుకుని అదే స్థాయిలో ప్రమోట్ చేస్తూ వచ్చేది ఆ పార్టీ ఉన్నడితే ఆయన టీడీపీలో. మైట్ బై టికెట్ కూడా వచ్చి ఉండేదేమో. ఆయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం కారణంగా ఈరోజు మన తూర్పు నుంచి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. అటు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే ఓడిపోయారు, ఇటు టీడీపీ నుంచి పోటీ చేస్తే ఓడిపోయారు. ఇక తను ఆల్రెడీ కేసుల్లో కూడా ఇరుక్కొని ఉన్నారు. ఆ కేసుల నుంచి ఇప్పట్లో ఆయన బయటపడతారని కూడా ఎవరు అనుకోం. తన పొలిటికల్ కెరీర్ ఏంటి అనేది నిజంగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. తను చేసుకున్న సెల్ఫ్ గోల్ కారణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే క్రమంలో తానేంటో తాను కోల్పోయిన కారణంగానే అవినాష్కి ఈ సిచ్యువేషన్ ఎదురవుతుందన్నది వాస్తవం. ఇక ఎన్నికలకు ముందే కళ్ళు తెరిచిన కొంతమంది నేతలు లైక్ వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేశారు. గతంలో ఏదైతే పీవీపీ లాంటి వాళ్ళు పోటీ చేయడం జరిగింది విజయవాడ ఎంపీగా, వాళ్ళు అంతకుముందే పార్టీలో ఇన్యాక్టివ్ అయ్యారు. ఇలా జగన్ గురించి తెలిసిన కొంతమంది నేతలు మాత్రం ముందే అతి జాగ్రత్తగా తప్పుకునే ప్రయత్నం చేశారు. బట్ జగన్ నమ్ముకొని మొన్నటి ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో అంతే స్థాయిలో రెచ్చిపోయిన ఈ సోకాల్డ్ నేతలంతా కూడా ఈరోజు పూర్తిగా తమ రాజకీయ భవిష్యత్తును డైలమాలో పడేసుకున్నారు. ఎందుకంటే టీడీపీని 5 ఏళ్ల పాటు టీడీపీని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ను టార్గెట్ చేసిన కారణంగా ఈరోజు వాళ్ళకి జనసేనలో టీడీపీలో ఎంట్రీ లేదు. బీజేపీలోకి వెళ్దామన్నా బీజేపీలో ఆ స్థాయిలో ఈరోజు చంద్రబాబుని కాదనో పవన్ కళ్యాణ్ కాదని బీజేపీ వాళ్ళని చేర్చుకునే సిచ్యువేషన్లో లేదు. వేరేస్ అలాగని చూసినట్లయితే ఈ లిస్టులో మనం ఇందాక చెప్పుకోవడం మర్చిపోయాం, కర్ణం బలరాం లాంటి వాళ్ళని కూడా చెప్పుకోవాలి. టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటే ఈరోజు కర్ణం బలరాము తన భవిష్యత్తుతో పాటు తన కొడుకు భవిష్యత్తును కూడా సూపులో పడేశారు. ఈరోజు చీరాల నుంచి పోటీ చేస్తే తన కొడుకు ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. అలా అని ఆయన నమ్ముకున్న బాలినేని జనసేనలోకి వెళ్ళిపోయినారు, మాగుంట టీడీపీలోకి వెళ్ళిపోయినారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన కర్ణం భవిష్యత్తు ఏంటి, ఆయన కొడుకు భవిష్యత్తు ఏంటి అంటే ఎవరు కూడా ఆయన అనుచరులు సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అలా జగన్ నమ్ముకొని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ, లోకేష్ని టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఒక ఏదైతే తమ క్యారెక్టర్ను కూడా పక్కన పెట్టి ఒక అరాచకానికి కేడర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ నేతలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కారణంగా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని తేల్చుకోలేని ఒక డైల్మాలో ఉన్నారు ఈ రోజున. సో వీళ్ళంతా కూడా నిజంగానే ఆ సీరియస్గా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీలో. మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నేతలను ఎంతవరకు కూడా మళ్ళీ దగ్గరికి తీసుకొని వాళ్ళని ఆ స్థాయిలో ఈరోజు మళ్ళీ యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుందా, అసలు స్కోప్ ఉంటుందా లేదని ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆ స్థాయిలో కమ్మ సామాజిక వర్గ నేతలు ఈరోజు సూప్లో పడ తీరు మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు వీళ్ళంతా అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.